హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఈ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియో వచ్చేసి మీకు ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అండి. సో ప్రీవియస్ వీడియోలో బ్లౌజ్ హ్యాండ్స్ డిజైన్లో ఉన్న పీకాక్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపించాను. ఈ వీడియోలో ఫ్లవర్ డిజైను ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. సో ఈ 2 వీడియోస్ చూస్తే కనుక మీరు బ్యూటిఫుల్ హ్యాండ్ డిజైన్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో కావాల్సిన మెటీరియల్స్ సిల్క్ థ్రెడ్స్, థిన్ జెరీ థ్రెడ్ లేదా కాటన్ థ్రెడ్, ఇవి బీడ్స్ స్టిచ్ చేసుకోవడానికి ఏదైనా యూజ్ చేయొచ్చు. తులి 14 0.5 mm నీడిల్, ఇది థ్రెడ్ వర్క్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఆరి బీడ్స్ నీడిల్, బీడ్స్ స్టిచ్ చేయడానికి. 4 mm బీడ్స్, షుగర్ బీడ్స్ యూజ్ చేస్తున్నాము. సో ఫస్ట్ డిజైన్ అయితే ఈ విధంగా ట్రేస్ చేసుకోండి. మీరు హ్యాండ్తో అయితే డిజైన్ ట్రేస్ చేసుకోవచ్చు, లేదంటే మొబైల్ నుంచైనా మీరు ఈజీగా డిజైన్ ట్రేస్ చేసుకోవచ్చు. సో మీరు ఇట్లా ఫస్ట్ ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ డ్రా చేసుకోండి. సో తర్వాత ఫస్ట్ నేను ఈ ఫ్లవర్లో సెంటర్ పార్ట్లో ఫస్ట్ ఒక 4 mm బీడ్ స్టిచ్ చేసి దాని చుట్టూతో మళ్ళీ 4 mm బీడ్ స్టిచ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఒక రౌండ్ 4 mm బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత వీటి చుట్టూతో మళ్ళీ ఒక లైన్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా ఒక రౌండ్ షుగర్ బీడ్స్ కూడా స్టిచ్ చేసేసుకుని తర్వాత ఫస్ట్ మీరు ఈ ఫ్లవర్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. తర్వాత అవుటర్ లైన్ షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఫస్ట్ అవుటర్ లైన్ షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా కంఫర్టబుల్గా ఉంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఇక్కడ అవుటర్ లైన్ స్టిచ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అవుటర్ లైన్ షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసిన తర్వాత లోపల ఫిల్లింగ్ చేస్తాను. సో దానికోసము ఇక్కడ షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. సో మీరు కావాలనుకుంటే ఫస్ట్ నేను ఇక్కడ ఫిల్లింగ్ లోడ్ స్టిచ్తో ఫిల్ చేస్తానండి. సో మీరు ఫస్ట్ లోడ్ స్టిచ్తో లోపల ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అవుటర్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఈ ఫ్లవర్ అంతా అవుటర్ లైన్ షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా. సో ఇట్లా నేను మొత్తం అంతా ఫిల్ చేసేసాను, షుగర్ బీడ్స్ని స్టిచ్ చేశాను. సో తర్వాత ఈ స్టెమ్ పార్ట్ ఉంది కదా, ఈ స్టెమ్ పార్ట్ కూడా షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము ఈ డిజైన్ ఏదైతే స్టిచ్ చేస్తున్నామో ఇక్కడ యూస్ చేసిన స్టిచ్చెస్ మీరు బ్యాక్ నెక్లో వేసుకునే స్టిచ్చెస్ కూడా సేమ్ ఉంటాయండి. సో ఇక్కడ లీఫ్ ఫిల్లింగ్ అలాగే ఈ ఫ్లవర్ ఫిల్లింగ్ ఇవి స్టిచ్చెస్ మనము బ్యాక్ నెక్ కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పైన ఇలా 4 షుగర్ బీడ్స్, దానిపైన ఒక 4 mm బీడ్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లీవ్స్ని ఫిల్ చేసుకోవాలి. ఈ లీవ్స్ నేను ఇక్కడ హాఫ్ లోడ్ స్టిచ్ యూస్ చేసి ఫిల్ చేస్తున్నానండి. సో మనం ఇట్లా హాఫ్ లోడ్ స్టిచ్ వేసుకుంటే ఈ లీఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో సిల్క్ థ్రెడ్తో హాఫ్ లోడ్ స్టిచ్ వేస్తున్నాను. ఒక లాంగ్ చైన్, ఒక స్మాల్ చైన్ ఈ విధంగా వేసుకుంటూ
లీఫ్ని ఫిల్ చేసుకోవాలి. ఈ ఫిల్లింగ్ కూడా మీకు ఆల్రెడీ బేసిక్ క్లాసెస్లో చూపించానండి. సో కొంచెం క్లియర్గా కావాలనుకుంటే సో మన ఛానల్లోకి వెళ్ళి బేసిక్ వీడియోస్ అన్నీ ఒకసారి చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలాగా హాఫ్ లోడ్ స్టిచ్ వేసుకుంటూ ఈ లీవ్స్ అన్నిటిని ఫిల్ చేసుకోవాలి. ఈ పెద్దగా ఉన్న లీవ్స్ అన్నిటిని ఫిల్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఎండింగ్కి వచ్చిన తర్వాత ఎండ్ నాట్ వేసుకోవాలి. ఇదే విధంగా సో అన్ని లీవ్స్ని ఫిల్ చేసుకోవాలి. అన్ని లీవ్స్ని ఈ విధంగా హాఫ్ లోడ్ స్టిచ్తో ఫిల్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. సో ఇలా చిన్న చిన్న లీవ్స్ అప్పుడు ఇలా హాఫ్ లోడ్ స్టిచ్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదే విధంగా రిమైనింగ్ లీవ్స్ కూడా ఫిల్ చేసుకోవాలి ఇలానే. నెక్స్ట్ ఇక్కడ స్మాల్ లీవ్స్ ఉన్నాయి కదా, ఈ స్మాల్ లీవ్స్కి ఇక్కడ నేను క్రాస్ లోడ్ స్టిచ్ వేస్తున్నానండి. ఒక లాంగ్ చైన్, ఒక స్మాల్ చైన్ ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. సో ఇలా క్రాస్ లోడ్ స్టిచ్ వేసుకోవాలి. ఈ చిన్న చిన్న లీవ్స్ అన్నిటికి క్రాస్ లోడ్ స్టిచ్తో ఫిల్ చేసుకోవాలి. మనకి ఇలా లీవ్స్ చిన్నగా ఉన్నప్పుడు ఇలా క్రాస్ లోడ్ స్టిచ్ వేసుకుంటే మీకు సరిపోతుందండి. కొంచెం పెద్దగా ఉన్న లీవ్స్కి అయితే ఇలా లోడ్ స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది. సో ఈ విధంగా అన్ని లీవ్స్ని ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ లీవ్స్కి అవుట్లైన్ ఇక్కడ సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మనం ఈ విధంగా ఎడ్జ్కి వచ్చినప్పుడు లీవ్స్ మనం చైన్ స్టిచ్ వేసుకున్నప్పుడు ఒక లాంగ్ చైన్ పైకి వేసుకుని దాన్ని వెనక్కి లాక్కొని చైన్ వేసుకుంటే కనుక మనకు ఆ కరెక్ట్ షేప్ అనేది వస్తుందండి. ఒక చైన్ పైకి వేసుకుని దాన్ని వెనక్కి లాక్కొని నెక్స్ట్ చైన్ వేసుకుంటే కనుక ఈ విధంగా ఆ కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. సో ఈ విధంగా అన్ని లీవ్స్కి మీరు చైన్ స్టిచ్ వేసుకోండి. సో తర్వాత ఈ ఫ్లవర్ ఫిల్లింగ్కి ఇక్కడ మళ్ళీ లోడ్ స్టిచ్ వేస్తున్నానండి. స్ట్రైట్ లోడ్ స్టిచ్ వేస్తున్నాను. ఒక లాంగ్ చైన్, ఒక స్మాల్ చైన్ విధంగా వేసుకుంటూ ఈ ఫ్లవర్ లోపల ఫిల్ చేసుకోవాలి. మనం లోడ్ స్టిచ్ నేర్చుకునేటప్పుడు స్ట్రైట్ లోడ్ స్టిచ్ నేర్చుకోవాలి, క్రాస్ లోడ్ స్టిచ్ నేర్చుకోవాలి, అలాగే హాఫ్ లోడ్ స్టిచ్ కూడా నేర్చుకుంటే కనుక సో మనము ఇటువంటి డిజైన్లు వేసుకునేటప్పుడు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ సిల్క్ థ్రెడ్స్ మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోవాలండి. ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నాను కదా, సో అది మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోవాలి. ఈ లీవ్స్కి గ్రీన్ కలర్ వేసాను కదా, ప్యారెట్ గ్రీను, సో అది మాత్రం సేమ్ ఇదే కలరు యూజ్ చేసుకోవాలి. బ్లూ కలర్ మాత్రం శారీ కలర్ కాంబినేషన్ బట్టి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇదే విధంగా మీరు లోడ్ స్టిచ్తో ఈ ఫ్లవర్ పెటల్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలి. సో తర్వాత నేను ఇక్కడ షుగర్ బీడ్స్ని అక్కడక్కడ స్టిచ్ చేస్తున్నానండి. ఒక షుగర్ బీడు అక్కడక్కడ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా రిమైనింగ్ పార్ట్ అంతా స్టిచ్ చేసుకోవాలి. ప్రీవియస్ వీడియోలో చూపించినట్లు పీకాక్ డిజైన్, ఈ ఫ్లవర్ డిజైన్ కనుక మీరు స్టిచ్ చేసుకుంటే కనుక మీకు బ్యూటిఫుల్ హ్యాండ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.